సంగీతం థియరీ థర్డ్ ఇయర్. ఇందులో మనం ఇప్పుడు రాగలక్షణాలు నేర్చుకుందాం. శుద్ధ సావేరి ఇది 5వ చక్రమైన బాణచక్రంలో 5వదైన 29వ మేళకర్త ధీర శంకరాభరణం నుంచి జన్మించింది. ఆరోహణ సరిమ పదస సదప మరిస. స్వరస్థానాలు షడ్జము, చతుశ్రుతి రిషభము, శుద్ధ మధ్యమము, పంచమము, చతుశ్రుతి దైవతము, వర్జరాగం. ఆరోహణ అవరోహణ రెండింటిలో కూడా గాంధార నిషాదాలు ఉండవు, వర్జములు. రక్తిరాగం, వర్రీక రాగం, ఔడవ రాగం, ఉపాంగ రాగం, దాటు స్వర ప్రయోగాలు, జంట స్వర ప్రయోగాలు ఈ రాగానికి అందమిస్తాయి. ఈ రాగానికి దీక్షితుల వారి సాంప్రదాయంలో దేవక్రియ అని వాడారు. కానీ త్యాగరాజు గారి సాంప్రదాయంలో దేవక్రియ అనేది వేరే రాగం. ఇప్పుడు క్లుప్తంగా రాగాలాపన. ఈ రాగాలాపన మీరు రాసేసుకోండి ఇందులో నేను చెప్తున్నప్పుడు, ఎందుకంటే మార్కులు ఎక్కువ పడతాయి రాగాలాపన కూడా మీరు కనుక రాశారంటే. రాగలక్షణాలు కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది మనకి. ఏవైనా వాళ్ళు ఇచ్చిన రాగాలకి మనం రాగలక్షణాలు రాయాలి. అలాంటప్పుడు మీరు రాగాలాపన కూడా రాస్తే కనుక మార్కులు బాగా పడతాయి. దీనికి సా అంటే తారస్తాయి. సా సా, దపమ గరిరి, దపప మరి రీ రిమ సరీస, రీ సా రీ మాప, పాదపమ మపదస దాప, దదపామ దపప మరీస, రిప మప పాదస. ఇక్కడ దాకా అన్నీ కూడా మామూలు మధ్యమ స్వరమే. ముందు ఫస్ట్లో చెప్పిన సా సా అనేవి మాత్రం తారస్తాయి. ఇక మిగతావన్నీ కూడా ఇక్కడ వరకు మామూలుదే. ఇప్పుడు చెప్పబోయేవి తారస్తాయి. ఎక్కడ దాకా అంటే సరిగరి స తారస్తాయి. ద ద ఇది మామూలు. తర్వాత సరీస తారస్తాయి. అండ్ తారస్తాయి అంటే పైన చొక్క పెట్టుకోవాలి. పద సదప, ఇక్కడ మళ్ళీ పద స, పదకి లేదు, ఓన్లీ సా మటుకు తారస్తాయి. మరీ పాదస అంటే పదస దప, మరీ పాద సా దప ద పాప. పాద సా అన్నది సా మీద చొక్క పెట్టుకోవాలి. పదాప మపద సా, ఇక్కడ కూడా సా మీద మళ్ళీ చొక్క పెట్టుకోండి. పాదస దాపమా, ఇక్కడ మళ్ళీ సా మీద చుక్క. పదపాప పమరీరి, రిరీసస, రిమరీస, రిమ సమరీస. ఇక్కడ దాకా మామూలే మధ్యమ స్వరం. ఇప్పుడేమవుతుంది మంద్రం. దాస పదాప దాస, అన్నిటికీ కింద చుక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సా సా ఇది తారస్తాయి. దపమ గరీరి, దపప మరి రీ రిమ సరీస, రీసారీ మాప, పాదపమ మపదస దాప, దదపామ దపప మరీస, రిప మప పాదస. ఇవన్నీ మామూలు మధ్యమ. ఇక్కడ మళ్ళీ మీకు తారస్తాయి. సరిగరిస తారస్తాయి. దద మధ్యమం. సరిస తారస్తాయి. దప పద ఇవన్నీ మామూలే. స మళ్ళీ తారస్తాయి. దప మరి పాద ఇవన్నీ మధ్యమం. మళ్ళీ ఇక్కడ సా ద పాప, సా అనేది తారస్తాయి. సా ద పాప, పదాప మపద సా, మళ్ళీ ఇక్కడ సా తారస్తాయి. పాదస ఇక్కడ కూడా సా ఒకటి తారస్తాయి. పాదస దాపమ, పదపాప పమరీరి, రిరీసస, రిమరీస, రిమస మరీస. ఇవన్నీ మధ్యమం. ఇక్కడ మాత్రం చెప్పబోయే మాత్రం మంద్రం అంటే కింద చుక్క పెట్టుకోవాలి. దాస పదాప దాస. ఇది క్లుప్తంగా రాగాలాపన. వీటిలో ఈ రాగంలో కొన్ని ప్రసిద్ధ రచనలు. గీతము, కృతి. ఈ గీతం ఏంటంటే ఆనలేక, కృతి దారిని, ఆదితాళం. ఇవన్నీ త్యాగరాజు గారు రాశారు. కాలహరణ మేలర రూపక తాళం అది కూడా త్యాగరాజు గారు రాసింది. తర్వాత శ్రీ గురుగుహ రూపకం, ఏకామ్రేసి నాయికే ఆదితాళం. ఇవి ముత్తుస్వామి దీక్షితారు రాసినవి. శ్రీ రఘుకులాబ్ది త్రిపుటి తాళం పల్లవి శేషయ్య గారు. సామజ వరద ఇది రూపకం రామ్నాడి శ్రీనివాసయ్య గారు. జననీ పాహి ఇది
హెచ్హెచ్ స్వాతి తిరునాళ్ళు. ఇప్పుడు ఇంకొక రాగం నేర్చుకుందాం, బిలహరి రాగం. 5వ చక్రమైన బాణచక్రంలో 5వ రాగం ధీర శంకరాభరణంలో ఈ బిలహరి రాగం జన్మించింది. ఆరోహణం సరిగ పదస, అవరోహణం సనిదప మగరిస. ఆరోహణలో చతుశ్రుతి రిషభం అంటే రీటు అన్నమాట, అంతర్గాంధారం, పంచమం, చతుశ్రుతి దైవతం. వీటితో పాటు శుద్ధ మధ్యమం, కాకలి నిషాదం కూడా ఆరోహణలో వస్తాయి. సుబ్బరామ దీక్షితులు గారి, వెంకటమకి గారి లక్షణ గీత ప్రకారం ఆరోహణ సరిమగ పదనిస అని. కానీ ఇప్పుడు పైన రాసిన మూర్ఛనే వాడుకలో ఉంది, అంటే ఇప్పుడు నేను ముందు చెప్పింది వాడుకలో ఉంది కాబట్టి అదే మీరు ఎగ్జామ్స్లో రాయాలి. ఆరోహణలో మధ్యము, నిషాదము వర్జ్యాలు కనుక ఇది ఔడవ సంపూర్ణ రాగం. భాషాంగ రాగం. కాకలి నిషాదం స్వకీయ స్వరం, కైసికి నిషాదం అన్యస్వరం. పదని దప, పనిదప, పదనిప అనే సంచారాలలో అన్యస్వరం ఉపయోగిస్తున్నారు. నీ అన్నమాట కైసికి నిషాదం. రచనలలో కాకలి నిషాద ప్రయోగాలు ఎక్కువ కనిపిస్తాయి. త్యాగరాజస్వామి కృతులలో కైసికి నిషాదం చాలా అరుదు. ఆలాపనలో కూడా కైసికి నిషాదం ప్రయోగిస్తున్నారు. అన్ని సమయాలందు ఈ రాగం పాడుకోవచ్చు. మంచి రక్తి రాగం. రిషభ, దైవత, నిషాదాలు రాగఛాయ స్వరాలు. అన్ని స్వరాలు జీవస్వరాలే, వ్యాప్తి చెందిన రాగం. వీరరస ప్రధానమైన రాగం, ఉత్సాహం కలుగజేస్తుంది. దాటు స్వర, జంట స్వర ప్రయోగాలు రంజకంగా ఉంటాయి. గమక వరీక రక్తి రాగం. ఈ రాగంలో నా జీవనాధార అని పాడి చనిపోయిన వ్యక్తిని త్యాగరాజస్వామి బతికించారు. ఇప్పుడు రాగ సంచారం రాసుకోండి. పాపమ గరిస, సారి సదపస, సగారిగా గమపదాప దప. ఇక్కడ దాకా మీకు చెప్పినప్పుడు పాప మగరిస ఇవన్నీ కూడా మధ్యమమే. అయితే పాప మగరిస, సారి స దప సా, ఈ దప మాత్రం మంద్రం కింద చుక్కబెట్టుకోండి. సగారిగా గమపదాప దప ఇవన్నీ మధ్యమం. ఇక్కడ మళ్ళీ తారస్థాయి వస్తుంది. సా సా రిస తారస్థాయి, దప మధ్యమం. సా సా రిస మళ్ళీ తారస్థాయి. దాప పాద దపమ, గరి గారి గరిస ఇవన్నీ కూడా మధ్యమం. నిదస, నీ ద అనేది మళ్ళీ మంద్రం కింద చుక్క పెట్టుకోవాలి. సా సరిగా పాపమ మా అమ్మ గారి మగరి సా, రీగా పా మగ పాద ఇవన్నీ మధ్యమం. సాస ఇక్కడ తారస్థాయి, సాస మట్టుకే. నినిద ద సా, నినిద ద ఇది మధ్యమం. మళ్ళీ సాకి తారస్థాయి. సాస నిని ద సా, ఇందులో ఈ 3 సాలకి కూడా తారస్థాయి చుక్క పెట్టుకోవాలి పైన. గపద సాని, సాకి కూడా మళ్ళీ ఇక్కడ తారస్థాయి. తపద పాద ఇవన్నీ మధ్యమం. సారి గా మగ రిస ఇవన్నీ కూడా తారస్థాయి. సారి గా మగ రిస రిస ఇవన్నీ తారస్థాయి, పైన చుక్క పెట్టుకోండి. నిదాప ద ఇవి మధ్యమం. రిసస, రిసస అనేది మళ్ళీ తారస్థాయి. నిద, సని నీద, పానిదద, పమగరిగా పా ఇవన్నీ కూడా మధ్యమం. ఇక్కడ మళ్ళీ మీకు తారస్థాయి మొదలవుతుంది. దశ సరిగా రిస, దశ సరిగా రిస ఇవన్నిటికీ మీకు మళ్ళీ తారస్థాయి. నిదా ఇది మధ్యమం. మళ్ళీ ఇక్కడ వరుసగా మీకు తారస్థాయి వస్తుంది. నిదా తర్వాత ససరిగప పమగరి రిస, ససరిగప పమగరి గారి రిస ఇవన్నీ కూడా తారస్థాయి. నిదాద మళ్ళీ మధ్యమం. సారి గారి రిగమగా మరీస, సరిగప మగరీస, సరిగరిస ఇవన్నీ కూడా తారస్థాయి. మళ్ళీ రిపీట్ చేస్తాను ఎక్కడి నుంచి తారస్థాయో. నిదాద అనేది మాత్రం మధ్యమం. ఇక్కడి నుంచి మీకు తారస్థాయి. సారి గారి రిగమ గామ రీస, సరిగ పమగరీస, సరిగరిస ఇవన్నీ తారస్థాయి. నిదప, నిదపాప ఇవి మధ్యమం. ద, ఈ ద అనేది కూడా మళ్ళీ తారస్థాయి. రీ స ఇవి తారస్థాయి. నిదాప దప పమ మగరి గారి రిగ దప మగ రీస స ఇవన్నీ మధ్యమం.
ఎక్కడి నుంచి అంటే మళ్ళీ నిదాప దప పమమ గరిగారి రిగ దప మగ రీస స ఇవన్నీ మధ్యమం. ఇక్కడ నిదా పాస లాస్ట్లో నిదాప ఇవి మంత్రం. నిదాప సా ఒకటి మళ్ళీ మధ్యమం. వీటిలో రచనలు స్వరజతి రారవేణు గోపబాల, అట్లాగే వర్ణం ఇంత చౌక వీణ కుప్పయ్యర్ గారు. దొరకున అది ఆదితాళం త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి గారు రాసినవే కనుగొంటిని, నా జీవనాధార, తొలి జన్మమున, ఇంతకన్నానంద, నరసింహ ఇవన్నీ కూడా త్యాగరాజస్వామి వారు రాసినవే బిల్హరాగంలో. అలాగే శ్రీ బాలసుబ్రహ్మణ్యాయ ఇది రాసిన వారు ముత్తుస్వామి దీక్షితారు. పూర్వయమమ కామం ఇది నారాయణ తీర్థ వారు రాసిన తరంగం ఈ రాగంలో. సో ఇక్కడితో ఈ వీడియో మనం ముగించేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని రాగాలు తెలుసుకుందాం. మీరు ఎప్పుడు నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, ఒక నోట్బుక్ పెన్ను పక్కన పెట్టుకొని చెప్తున్నప్పుడు రాసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు వింటుంటేనే వచ్చేస్తుంది, రాస్తుంటే ఇంకొకసారి బాగా రివిజన్ లాగా ఉంటుంది, రాస్తుంటే ఇంకా అర్థమవుతుంది. రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకోండి చాలు.